రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగచారి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రంగచారి, చెప్పండి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై అయితే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ రంగచారి. గుడ్ మార్నింగ్ సంజన. ప్రస్తుతం మనం మల్లన్న సాగర్ కట్టపై ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారము, అట్లాగే కాళేశ్వరం నిర్మించినటువంటి నాయకుడు, అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ పై కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తూ ఆయనపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో, అట్లాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పై కూడా సిబిఐ కేసుకు విచారణ ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, సీఎం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దాదాపు వేలాది సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ముఖ్య దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, అసలు ఏంటి కారణం ఏంటి ఇదంతా? ఇవాళ మల్లన్న సాగర్ చూసినాక అనిపిస్తున్నది, అసలు మా అదృష్టం ఇవాళ మల్లన్న సాగర్ మా దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో ఉండడం. ఇవాళ మా పునర్జన్మ, మళ్ళీ కొత్త జన్మ ఎత్తినమేమో, ఇంత పెద్ద ప్రాజెక్టు మాకు వచ్చిందేమో అని చెప్పి ఈరోజు ఎంత సంతోషం ఉందంటే మాకు. గత 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఈరోజు మల్లన్న సాగర్లో 50 టీఎంసీల మల్లన్న సాగరు ఈరోజు మా దుబ్బాకలో ఉండడం, మా దుబ్బాక రైతుల అదృష్టం, మా ప్రజల అదృష్టం. మరి ఇంత పెద్ద ప్రాజెక్టును చూసి వాళ్లకు కళ్ళు కనబడతలేవు. ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు ఏమంటున్నారు, ఇదట అవినీతి అట. అరే పైపులు వస్తున్నాయిరా నాయన, చూడు మీ ప్రాజెక్టుల పక్కపొంది ఉందంటే 1 ఎకరం కూడా నీరు అందిస్తలేరట. 1 ఎకరం. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, నిండు సభలో అసెంబ్లీలో అంత గలీజ్గా మాట్లాడచ్చా? మరి ఇవాళ ఇన్ని పైపులతోటి, ఇన్ని పంప్ హౌజులతోటి గోదావరి నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు దాదాపు 160 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు పంపులు వస్తే, ఇలా నీళ్లు వస్తే వాళ్ళ కళ్ళు కనబడతలేవు. ఇలా ఎంత దుర్మార్గంగా అంటే ఖాళీ రాజకీయం తప్ప ఇంకొక మాట లేదు. కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, మాకెట్లాగో శాత కాదు, మేము ఫెయిల్ అయిపోయినాము, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు తట్టడి మన్ను ఎడ పోసింది లేదు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి మేము కాలువలు తీసి నీళ్లు అందిస్తే సిగ్గు లేకుండా కనీసం 2 ఏళ్లలో ఒక తట్టడు, ఒక బకెటెడ్ మన్ను కూడా తీసే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది లేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన ఇలా ప్రభుత్వం ఉన్నది, ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ మరి కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు ఇలా మా జిల్లాలో చూసినట్టయితే అనంతగిరి సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, మరి కొండపోచమ్మ, ఇన్ని ప్రాజెక్టులు వస్తే వాళ్ళకి ఎకరం నీళ్ళు వస్తలేవట. ఎంత సిగ్గుతప్పి మాట్లాడుతున్నారంటే, అసలు ఈ ప్రభుత్వం ఉండాలనా, ఊడగొట్టాలనా, ఏం చేయాలని చెప్పి ప్రజలు నిజంగా కూడా బాధపడుతున్నారు. నేను ఏదో రాజకీయం మాట్లాడతలేండి, ఇది వాస్తవాలే మాట్లాడుతున్నాను. ఇలా కట్ట మీద ఉండి ఇలా ప్రమాణం చేసి ఇలా మా వాళ్ళందరూ కూడా ఈ ఎట్లన్నా చెప్పి ఈ సిబిఐ లేంది, ఈ ఈడీ లేంది, ఈ కేసు లేంది, సుప్రీంకోర్టు లేంది, ఇవన్నీ ఏంది సార్? ఇలా ఏం జరుగుతున్నా సార్? ఇలా మల్లన్న సాగర్ వాళ్ళ ముఖాలకు తెచ్చేటోళ్ళ ఇచ్చేటోళ్ళ ఇన్ని ఎకరాలు, లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు పాడుతుంటే కేసీఆర్ గారు దేవుళ్లాగా తెలంగాణ తెచ్చి 14 ఏళ్ళు కొట్లాడి మనకు నీళ్లు ఇస్తే ఆయన మీద ఈ వయసులో కూడా కేసులు వేస్తున్నా సార్? సిగ్గులేదా సార్ ఆ కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పి? ఇది మేమంటలేము, మా రైతులు అంటుండ్రు. ఇవాళ ఏ ఊరికి పోయినా రైతులు అంటుండ్రు. ఇవాళ ఏ రైతు నోట పోయినా ఇవాళ రైతులు బాధపడుతున్నారు. ఇవాళ మొన్న అసెంబ్లీ జరిగిన రోజు ఎవరు మరి పొయ్యిల మీద కూడా మరి ఎసరు పెట్టలేదు. అంటే కేసీఆర్ గారి మీద ఇంత మంచి పనులు చేస్తే కేసీఆర్ గారి మీదనే ఇంత నిందలా అని చెప్పి ఈ సిబిఐ లేంది, ఈ కోర్టు లేంది, కోట్ల చుట్టూ తిరిగే దేవునటువంటి మనిషిని ఇట్లా దింపుతారా అని చెప్పి ప్రజలు ఇలా రైతులు బాధపడుతున్నారు. వేడిగడ్డ ఒక్కదాన్నే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా ఒక చిత్రీకరించి అక్కడ కుంగినటువంటి ఒక 2 పిల్లలతో మొత్తం కూలిపోయిందని ఒక విష ప్రచారం అయితే చేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అసలు అది ఒకటేనా, మిగతా ఇంకేమైనా ఉన్నాయా దీనికి అనుబంధంగా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం కారు తీసుకొని హైవే ఎక్కుతాం, ఎవడో వెనకకెళ్ళి దాకిస్తాడో లైట్ వలిగిపోతుంది,
లైట్ వరిగిపోతే కారం తీసుకపోయి బొందలో వాడేస్తావా, స్క్రాప్లో వాడేస్తావా? ఒక ఇల్లు నేను అడుగుతున్నా, ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటాం, ఒకటి పేద ఇల్లు కట్టుకుంటాం, ఓ మూలకు ఒక రాయి ఊడిపోతుంది, ఓ పెంక ఊడిపోతుంది, ఇల్లు గుల పడతావా, ఇక తగల పెడతావా ఇల్లు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గదే ఉన్నది. ఇలా ఒక ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటే ఒక మూలకు ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే మొత్తం ఇల్లు గులగొట్టలే, ఇల్లు వనికి రాదు. మరి కారు అద్దం పలిగిపోతే కూడా కారు వచ్చి పడేయాలి. ఏ విధంగా అవుతుందో ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే ఉన్నది. ఇలా కాళేశ్వరం అనేది మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి నీళ్లు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని టన్నల్స్, ఎన్ని పంప్ హౌజులు, ఎన్ని బ్యారేజ్లు, ఇవన్నీ తీసుకుంటా ఈ మూలకు వచ్చినాయి. మా జీవితంలో కూడా మా వాళ్ళు ఎవరు అనుకోలేదు. ఇలా మల్లన్న సాగర్ వస్తుంది, మా దుబ్బాకు, మా తౌటకు, మా మిడిదొడ్డికి, మా దుబ్బాకు, మా రాయపోలుకు, మరి దౌలతాబాద్కు, చేగుంటకు, నార్సింగ్కు నీళ్ళు వస్తాయని చెప్పి కళలో కూడా మేము ఊహించుకోలేదు. ఇవాళ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ ఎండాకాలంలో మేల కూడా ఇలా చెరువులు నింపుకున్నామంటే మరి ఇంత పెద్ద సాహసం చేసే నాయకుడు దేశంలో వాళ్ళని ఉంటారా? అంత గొప్ప కంటే ఇంకేముంటది పని? కేసీఆర్ హరీష్ రావుల మీద అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాని పట్ల మీ స్పందన ఏమిటి? వాళ్ళు ఏది ఆదేశించినా, సిబిఐ పెట్టినా, వాళ్ళు ఎక్కడ పోయినా, ఇంకేదన్నా ఇచ్చినా, ఇంకా ఈడీకి ఇచ్చినా, సిబిఐకి ఇచ్చినా, సిట్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఇవాళ మరి న్యాయాన్ని, ధర్మం అనేది ఉంటుంది, న్యాయం అనేది ఉంటుంది. దేవుడు అన్ని చూస్తాడు. ప్రజలకు ఎవరైతే మేలు చేస్తుండ్రో వాళ్ళకు ఖచ్చితంగా మరి దేవుడు చూస్తాడు, దేవుడు కరుణిస్తాడు. దుర్మార్గులను ఎప్పటికైనా కానీ మరి గతంలో కూడా మనం చరిత్ర చూసినట్టయితే మరి రామరాజ్యం ఉండే, రావణాసురుని కూడా ఉండే. మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏంది, రావణాసురుని రాజ్యం ఈడ పరిపాలిస్తున్నారు. ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. ఎక్కడికి పోయినా విజయము మాదే, కేసీఆర్ వైపే ఉంటుంది, ప్రజల వైపే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుంది. ఎన్ని కుట్రలు కుతంతులు చేసినా ఈరోజు గెలిచేది విజయము, ధర్మము, కేసీఆర్. మరి కడిగిన ముత్యం లెక్క మళ్ళీ ఆయన ప్రజలకు వస్తాడు. మళ్ళీ 2028లో కేసీఆర్ ఏందో అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. మరి వీళ్ళంతా అడ్రస్ కూడా దొరకదు, ఒక్కొక్కళ్ళ డిపాజిట్ కూడా రాదు. ఇవాళ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పెడతా అంటున్నారు. రేపో మాపో 9 తారీఖో 10 తారీఖో నోటిఫికేషన్ పడుతున్నది. గల్లనే తెలిసిపోతుంది. అంత దూరం ఎందుకు? ఇంకా 2 నెల రోజులలో తెలిసిపోతుంది కదా. జాతకం చిత్తెంతో బొత్తందో తెలిసిపోతుంది కదా. అంత దూరం పోవాల్సిన అవసరం లేదు కదా. పాల తెలిసిపోతుంది, నీళ్ళకి నీళ్ళు తెలిసిపోతుంది. ఇవాళ యూరియాను ఇయ్యలేక శాతగాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆ యూరియా విషయం డైవర్షన్ చేయడానికి మర్చిపోవాలని చెప్పి ఇవాళ అసెంబ్లీ పెట్టి ఒకటే రోజు, అది కూడా చరిత్రలో ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు అసెంబ్లీలు పెడతారా? దేనికోసం పెడతారు? ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటుంది తప్ప అసెంబ్లీ పెట్టరు. మరి అసొంటిది అది కూడా సండే పెట్టి మరి ఏదో ఇష్టం అడ్డగోలుగా మాట్లాడి మరి హరీష్ రావు మరి అన్యాయం చేసిండు, ప్రాజెక్టులలో అవినీతి చేసిండు, కేసీఆర్ అవినీతి చేసిండు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. నీకు మొత్తం టోటల్ ప్రాజెక్టుల మీద పెట్టింది ఎంత, దానికి ఎన్ని వేల కోట్లు అయినాయని చెప్పి ఉన్నది కదా. ఇవాళ మేడిగడ్డలు ఏదైతే కుదించకపోయిన పిల్లర్లు ఎన్ని, 4 పిల్లర్లు. ఇలా 4 పిల్లర్లు రిప్లేస్ చేస్తే ఎంత అవుతుంది? 200-300 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇలా ఇంత పెద్ద 90 లక్షల కోట్లకున్న ప్రాజెక్టులో ఒక 200 కోట్లు 300 కోట్లు మరి పెట్టి చేపియడానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందంటే ఇలా రాజకీయం ఉన్నదా, ఇంకేదన్నా ఉన్నదా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో మరి ఇంతో అంత ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ అసలు ఓట్లు కాదు, చిత్తు పేపర్లు వేసిపోతారు ఇవాళ డబ్బాలల్లో. అంటే అంత కోపం మీద ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం బూటకం అంటే మరి ఇలా ప్రజలు మామూలుగా కాదు, బట్టలు ఇప్పించి కొట్టే పరిస్థితులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్.